హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఒక టాపిక్గా ఉండటం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇయర్లో వస్తుంది ఇది. సో మనం ఈరోజు మరి డిప్లొమా ఫస్ట్ ఇయర్ మనం సిలబస్లో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఆల్రెడీ జాయిన్ అవుతూ ఉన్నారు. మళ్ళీ స్టార్టింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అనేది మళ్ళీ క్లాసులు జరుగుతూ ఉన్నాయి జూన్ 10th నుంచి. సో ఆ పిల్లల కోసం మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫస్ట్ యూనిట్ ఇస్ ద యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇంతకంటే మనం చెప్పబోయే ముందు ఈ వీడియోలో అసలు మన సిలబస్ ఏంటి, ఫిజిక్స్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి సిలబస్ ఇంకొకసారి రివైజ్ చేద్దాం. ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది, మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. చూద్దాం, ఇది మనకున్నటువంటిది సిలబస్ టాపిక్. ఓకేనా, సిలబస్ ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. దీని యొక్క వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఏ యూనిట్కి ఎంత వెయిటేజీ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ యూనిట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. దానికి మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 3 మార్క్స్, ఓన్లీ 3 మార్క్స్ చాప్టర్ ఇది. ఓకే, అండ్ దాని నెక్స్ట్ రెండో యూనిట్ స్టాటిక్స్. దానికి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 13 మార్క్స్. నెక్స్ట్ మూడో యూనిట్ వచ్చేసరికి గ్రావిటేషన్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 20 మార్క్స్. ఇదమ్మా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఫోర్త్ యూనిట్. సో వెయిటేజ్ ఆఫ్ మ్యాథ్స్ 13 మార్క్స్. థర్మల్ ఫిజిక్స్ 13 మార్క్స్. ఓకేనా, సౌండ్కి 6th యూనిట్ సౌండ్ 16 మార్క్స్. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 16 మార్క్స్. మోడర్న్ ఫిజిక్స్ 16 మార్క్స్. ఇది మనకున్నటువంటి ఓవరాల్ సిలబస్. ఓకేనా, మోడర్న్ ఫిజిక్స్ 16 మార్క్స్, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం 16 మార్క్స్. ఓకేనా, సిలబస్ అలాగే మనకి దాని యొక్క వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఇది మనకు ఉన్నటువంటిది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనకి మరి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగా ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి? ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. స్టాటిస్టిక్స్లో 13 మార్క్స్ అమ్మ, స్టాటిస్టిక్స్లో 13 మార్క్స్. గ్రావిటేషన్లో 20 మార్క్స్. ఓకేనా, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో 13. సరే, వాటికంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చారు గ్రావిటేషను. సౌండ్ వచ్చేసరికి 16 మార్క్స్. ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం వచ్చేసరికి 16 మార్క్స్. మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసరికి 16 మార్క్స్. ఇవి 4 యూనిట్లు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువగా ఉండటం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవి ఉన్నటువంటి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది. ఓకేనా, ఓకే, ఇది మనకినా ఇవి 6 మనకు ఉన్నటువంటి డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి యూనిట్స్, 8 యూనిట్స్, వాటి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. పాస్ అయ్యే మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 80 మార్క్స్ ఉంటుందమ్మా. 80 మార్క్స్లో మీరు పాస్ అవ్వాల్సింది 28 మార్క్స్ అయితే, ఓన్లీ 28 మార్క్స్ అయితే పాస్ అయిపోతారు. ఓకేనా, మరి 28 మార్క్స్ అంటే నాకు తెలిసి గ్రావిటేషన్ ఒక్క యూనిటే 20 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా దానితో సౌండ్ కానీ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఇలాంటి ఒక 2 యూనిట్లు చదువుకున్నా ఈజీగా పాస్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మీకు కావాల్సి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరైతే C23 కరికులంలోకి వస్తారో ఆ పిల్లలు మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా అండ్ దాన్ని ఇంపార్టెంట్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ న్యూ ఇయర్ బ్యాచ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు, ఓకేనా, ఫస్ట్ ఇయర్ పిల్లలు మీకు ఇంపార్టెంట్ అంటే మన దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసాం ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచి. ఎవరైనా కావాలంటే ఓకేనా, అది కూడా ఒకసారి ఒక్కొక్క యూనిట్ మనం ఇలా చూపించడం జరుగుతుంది. ఓకే అమ్మా, సరే మనం చాప్టర్లోకి వెళ్దాం. ఫస్ట్ యూనిట్ ఏంటమ్మా, ఒక్కొక్క యూనిట్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మన వీడియోస్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం పెట్టడం జరిగింది ఆల్రెడీ కొన్ని యూనిట్స్వి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏమేమైతే మనం వీడియోస్ అప్లోడ్ చేయలేదో డిప్లొమా ఫస్ట్ ఇయర్వి అవి మిస్ అయినటువంటి మొత్తం కూడా నేను ఈ యొక్క ఏది ఫిజిక్స్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అంతకుముందు వీడియోస్ ప్రాబ్లమ్స్ కోసం కావాలంటే అంతకుముందు వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎక్కువగా ఉన్నాయి, సో అవి చూడండి. అలాగే మన వీడియోస్లో ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఫస్ట్ యొక్క ప్రాక్టికల్స్ పెట్టాం. సింపుల్ పెండ్లం అని ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అని ఒకటి. ఈ 2 వీడియోలు కూడా మనం చేయడం జరిగింది, చూడండి. చూడని వాళ్ళు ఉంటే
ఇప్పుడైతే మనం వన్ బై వన్ యూనిట్స్లోకి వెళ్దాం. ఏమేమైతే టాపిక్స్ నేను చెప్పలేదో వీడియోస్లో అవెల్లా నేను కవర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ మొత్తం 8 యూనిట్స్ నేను కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఒక్కొక్క వీడియో చూసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనమ్మా. సో ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఫస్ట్ యూనిట్లోకి వెళ్దాం. ఇది మనకు ఉన్నటువంటి ఇంట్రడక్షన్ అనేది సైన్స్ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సంవత్సరం మొత్తం చదువుకోవచ్చు, అలాగే ఫాలో అవ్వచ్చు. ఓకేనా. సంవత్సరంలో మీరు ఇది కనుక ఫాలో అయిపోతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను డిప్లొమా ఫస్ట్ ఇయర్కి. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తరువుగా డైలీ వీడియోస్ చూడండి. ఓకే. అలాగే ఇతరులు షేర్ చేయండి. ఇంకా డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇంకెవరైనా చదువుతున్న పిల్లలు షేర్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్. ఓకేమా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సైన్స్. ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే, ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అసలు సైన్స్ అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు. ఇది ఒక ఫ్యాక్ట్స్ అంటే ఒక నిజాలన్నీ యూనివర్స్లో ఉన్నటువంటి, ఓకేనా, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యూనివర్స్లో ఉన్నటువంటి ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా, ఆ నిజాలన్నీ కలెక్ట్ చేయటమే సైన్స్ యొక్క పని. సో ఆ సమ్ ఆఫ్ దీస్ గెయిన్డ్ బై కొన్ని మ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మ్యాగ్నెటిజం కానీ, ఫోర్స్, గ్రావిటీ, ఫ్రిక్షన్ అంటే మీకు తెలుసు. ఓకేనా. ఒక వెహికల్ అనేది ఒక రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ యొక్క వెహికల్ యొక్క టైర్కి నెక్స్ట్ రోడ్డుకి మధ్య ఘర్షణ శక్తి, అంటే దట్ మీన్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది దేనిది, మ్యాన్స్ ఎక్స్పీరియన్స్. అలాగే ఫ్యాట్స్ గెయిన్డ్ బై హిజ్ ఎఫర్ట్స్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద సైన్స్ కింద తీసుకుంటాం. సో ఇవన్నీ మనకైతే అవ్వాల్సిన అవసరం లేదు. సో సైన్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. ఆస్ట్రాలజీ అని, జియాలజీ అని, ఓషనోగ్రఫీ అని, మెటీరియాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, చాలా చాలా బ్రాంచెస్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్లో అసలు ఫుడ్ కుకింగ్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు మన పితరులు. ఓకేనా. అసలు ఫుడ్ కుక్ చేయటం రాని దినాల నుంచి పూర్వ దినాల్లో ఒక స్టోన్ కాంటాక్ట్ చేస్తే ఫుడ్ అనేది కుక్ చేసుకోవచ్చు. అవునా. సో స్టోన్ అనేది రాపిడ్ చేస్తే కొంచెం మంట వస్తుంటే ఆ ఒక నిప్పు ఇలా కనిపెట్టారన్నమాట. సో ఓకే, ఇలా చేస్తే మనకి నిప్పు అనేది వస్తుంది, ఈ నిప్పు వల్ల మనం ఏదైనా వంటలు వండుకోవచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి మనం తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఇలా తీసుకుంటే దాన్ని హీట్ అంటారని చెప్పేసి, ఇలా రాపిడ్ చేస్తే దాన్ని హీట్ అంటారని, ఓకేనా, అది ఫిజిక్స్ కిందకు వస్తుందని, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనకి ఆ యొక్క మన మానవ నైజీవ జీవితాల నుంచి హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ గురించి ఇలా సైన్స్గా మనకి క్రియేట్ చేయడం, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా మనకి విడిపోవటం అనేది జరిగింది. తర్వాత సరే, మనకి దీంట్లో మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఫిజిక్స్ గురించి చెప్తున్నాం కాబట్టి అసలు ఫిజిక్స్ అంటే ఏంటో ఇచ్చాడు. ఫస్ట్ ఫిజిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్లో ఒక బ్రాంచ్ అనమాట ఇది. ఓకేనా. ఓషనోగ్రఫీ, మెటీరియాలజీ, జువాలజీ ఎలాగో ఇది కూడా సైన్స్ అంటే ఒక బ్రాంచ్, సైన్స్లో ఒక బ్రాంచ్ ఫిజిక్స్ అనేది. ఎనర్జీ అనేది అన్ని ఫామ్స్లో ఉంటాయి. ఎనర్జీ అనేది ఆల్ ఇట్స్ ఫామ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆల్ ఇట్స్ స్టేట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్. సాలిడ్ అంటే ఘన పదార్థం, మనకు తెలిసిందే. ఒక చాక్ పీస్ తీసుకున్నాం, దట్ ఈస్ ద సాలిడ్. డస్టర్ తీసుకున్నాం, దట్ ఈస్ ద సాలిడ్ మెటీరియల్. సాలిడ్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా అరేంజ్ చేయబడి ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాలిడ్. ఓకేనా. సాలిడ్లో ఇలా మనకి నెంబర్ ఆఫ్ సాలిడ్ మెటీరియల్, సాలిడ్ మాలిక్యూల్స్ ఇలా అరేంజ్ చేయబడి ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా టైట్గా బంధించబడి టైట్గా అరేంజ్ చేయబడి ఉంటాయి అన్నమాట, ఒకదాని కింద ఒకటి. అదే మనకి లిక్విడ్ తీసుకున్నాం, లిక్విడ్ ఎక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, బట్ ఆర్డర్లోనే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి. మెటీరియల్ మన ప్రాపర్టీస్ ఇక్కడ అంటున్నాం కదా, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఏముంటాయి అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఓకేనా. ఇలా లాంగ్ డిస్టెన్స్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. అండ్ దెన్ ఇది ఉంది కదమ్మా, ఇలా తీసుకుంటే మరి గ్యాసియస్ స్టేట్లో అక్కడ ఒకటి ఎలా పడితే అలా జిగ్జాగ్ మేనర్లో. అంటే ఇది మనకు ఉన్నటువంటి 3 తీసుకుంటాం. ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇది గ్యాసెస్. ఓకే. ఇది మనకున్నటువంటి ఇది అన్ని స్టేట్స్ని కలిగి ఉంటుంది. సాలిడ్ కాస్త మనం ఏదన్నా కొన్ని బంగారం ఉంది కరిగిస్తే కొంచెం ద్రవంగా మారటం, అలా కొన్ని సాలిడ్ లిక్విడ్గా మార్చుకోవడం, లిక్విడ్ గ్యాసెస్గా మార్చడం. వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ మరుగుతున్నప్పుడు కొంచెం గ్యాస్ అనేది బయటకు, ఉన్నటువంటి ఆవిరి అనేది బయటకు వస్తుంది. దట్ ఈస్ ద గ్యాస్ మెటీరియల్స్. అలా మనకు వన్ ఫామ్ టు అనదర్ ఫామ్లోకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మార్చవచ్చు.
ఎనర్జీ అండ్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్. ఎనర్జీ అనేది వాటర్ వేవ్ కానీ, ఎనర్జీ అనేది వాటర్ కానీ, నెక్స్ట్ లైట్ ఎనర్జీ కానీ, ఇలా ఎనర్జీ అనేది రకరకాల ఫార్మ్స్లో అనేవి ఉండటం జరిగింది. రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీకి మ్యాటర్కి ఈ రెండింటి మధ్య ఆ యొక్క రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు అనేవి ఉన్నవి అని చెప్పడం జరిగింది. సో మనకి ఇదంతా ఇవ్వడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇంట్రడక్షన్ మీకు తెలియాలన్న ఉద్దేశంతో నేను ఫిజిక్స్ అంటే ఏంటో కొంచెం బ్రీఫ్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ అమ్మా, ఇన్ అవర్ డైలీ లైఫ్ మెజర్ ఫిజికల్లీ క్వాంటిటీస్. మన డైలీ లైఫ్లో ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి డైలీ లైఫ్ మెజర్డ్ ద ఫిజికల్ క్వాంటిటీస్, వాల్యూమ్ కానీ, మాస్, లెంత్ ఇలాంటివన్నీ మనం వాడతాం. మాస్ అంటే వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూము, మాస్, లెంత్ ఇవన్నీ మనకి డైలీ లైఫ్లో మనకు తెలిసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకున్నావు, లేదా కిరోసిన్ తీసుకున్నావు, లేదా పెట్రోల్ తీసుకున్నావు, ఈటీసీ వీ నీడ్ టు మెజర్ దైర్ వాల్యూమ్. కంపల్సరీ వాటి వాల్యూమ్ కనుక్కుంటామా లేదా? సో అలాగే షుగర్ తీసుకుంటే షుగర్ కానీ, వెజిటబుల్స్ కానీ, వాటి యొక్క పల్సెస్, ఇలా ఆ వస్తువులు ఏదైతే మనం తీసుకుంటామో అవన్నీ కూడా వాటి మాస్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అవునా కదా? సో టు మెజర్ ఫిజికల్ క్వాంటిటీ సమ్ స్టాండర్డ్ ఈజ్ రిక్వైర్డ్. మెజర్మెంట్ కంపేర్ ద టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఫిజికల్ మ్యాగ్నిట్యూడ్ బై మెజర్డ్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే లెంత్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 5 సెంటీమీటర్ అని తీసుకున్నావు లెంత్, మరి దాని మ్యాగ్నిట్యూడ్ 5 టైమ్స్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద స్టాండర్డ్గా. అంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, దీన్నే మ్యాగ్నిట్యూడ్ అంటాం స్ట్రైట్ లైన్ పాత్రలో. దట్ ఈజ్ ఆల్సో ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ దెన్ 5 సెంటీమీటర్ దట్ ఈజ్ ఆల్సో ఏ లెంత్. ఓకే, సో ఇలా కూడా మనం చెప్పొచ్చు. అండ్ దెన్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఏదైనా సరే వస్తువు అనేది నువ్వు మెజర్ చేయగలిగితే దాన్ని కొలవచ్చు. కొలవలేని వస్తువు ఏదైనా తీసుకుంటే దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పాం. కొలవగలిగింది ఏదైనా ఫిజికల్ క్వాంటిటీనే. రూమ్ కొలత కొలవచ్చుగా, అవునా కదా? కొలవచ్చు. ఒక చాక్ పీస్ యొక్క లెంత్ మెజర్ చేయొచ్చు. అలా మెజర్ చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మన యూనివర్స్లో మ్యాక్సిమం మెజర్ చేయగలిగినవి ఉంటాయి, అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, ఒక కాట్ తీసుకున్నాం, మంచం, దాని పొడవు కూడా కొలవచ్చా లేదా? కొలవచ్చు. బుక్కు, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ యొక్క కొలతలు కొలవచ్చు, ఇన్ని సెంటీమీటర్లు అని చెప్పొచ్చు. సో అలా కొలవగలిగిన ఏ క్వాంటిటీ అయినా తీసుకుంటే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, లెంత్, మాస్, టైము, టెంపరేచర్, స్పీడు, ఏరియా కొలవచ్చు. స్పీడ్ కూడా కొలవచ్చు, ఎంత స్పీడ్ వెళ్ళావో, ఇంత స్పీడ్ వెళ్ళాడు, ఇన్ని కిలోమీటర్ అవర్కి ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు, దట్ ఈస్ ద స్పీడ్. టెంపరేచర్ కొలవచ్చు, ఇన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ అని. టైం అనేది కొలవచ్చు, ఇన్ని సెకండ్స్ అని, ఇన్ని గంటలని, అవునా? మాస్ని కొలవచ్చు, ఇన్ని కేజీలని, అవునా? లెంత్ కొలవచ్చు, ఇన్ని సెంటీమీటర్లని. వాల్యూమ్ కూడా ఇన్ని లీటర్లని కొలవచ్చు. ఓకే, దట్ ఈస్ ఈటీసీ. ద క్వాంటిటీ విచ్ ఈస్ నాట్ ఏ మెజరబుల్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ద క్వాంటిటీ విచ్ ఈస్ నాట్ ఏదైతే మనం కొలవలేమో ఫిజికల్ క్వాంటిటీ అని అనగలుగుతామా అంటే అనలేము. అంటే ఏమేం కొలవలేము మన యూనివర్స్లో? కొలవలేంటి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ తిన్నారు, అవునా? మీకు చాలా టేస్ట్ అనిపించింది, బట్ ఆ టేస్ట్ నువ్వు కొలవగలుగుతావా? నేను ఎంత టేస్ట్ ఉంది, ఇన్ని సెంటీమీటర్ల టేస్ట్తో నేను ఆరగించాను అనగలుగుతావా? లేదు కదా, దట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి నువ్వు టేస్ట్ అయినా స్మెల్ అయినా, ఈ స్మెల్ వచ్చింది, ఓకే, ఎక్కడి నుంచో మంచి రోడ్డు అమ్మటి వెళ్తుంటే మంచి స్మెల్ అనేది, సువాసన అనేది వస్తూ ఉంది, భోజనం ఎక్కడి నుంచో ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఆ స్మెల్ వచ్చింది. ఓకే, ఎంత దూరం నుంచి వచ్చిందో ఆ దూరం డిస్టెన్స్ కొలవగలుగుతాను, స్మెల్ని కొలవలేవుగా. స్మెల్ ఎంత లోతులో ఉంది అవన్నీ నువ్వు కొలవలేవు కదా. కళ వచ్చింది, కళను కొలవగలుగుతావా? డ్రీమ్ అనేది ఒక ఐడియా వచ్చింది నీకు, ఐడియా నిన్ను ఇన్ని పారామీటర్లు ఉన్నాయని చెప్పగలవా? లేదు. కలర్ని కొలవలేవు. ఒకసారి కొలవలేనివి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఫిజికల్ క్వాంటిటీ అని అనలేము అని చెప్తా ఉన్నాడు. ఆల్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. దే ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఫిజికల్ క్వాంటిటీస్ని ఆల్ ద ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి 2 రకాలుగా డిరైవ్ చేయడం జరిగింది. ఒకటి ఫండమెంటల్, 2 డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? ఇవి మనకు ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషను, ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే అమ్మా, ఇంతవరకు సరే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంట్రడక్షను, ఫస్ట్ యూనిట్, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, యూనిట్ అంటే ఏంటి, యూనిట్ని ఎలా కొలుస్తాం అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ వీడియోలో మిగతా రిమైనింగ్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది. డిఫైన్ ఫిజికల్ క్వాంటిటీ అంటాడు, అంతే ఇక్కడ వరకు నేను చెప్పిన వాటిలో. ఓకే అమ్మా,
సో నెక్స్ట్ వీడియోలోకి మనం వెళ్దాము. ఫండమెంటల్ డిరైవ్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ మొత్తం యూనిట్ మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తం కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.